తెలంగాణ బహుజన వీరుడు సర్వాయి పాపన్న 315వ వర్ధంతి కరీంనగర్ కలెక్టర్ ఛాంబర్లోని కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు వర్ధంతి కార్యక్రమం జరిగింది. తర్వాత సర్వాయి పాపన్న విగ్రహం మానేరు బ్రిడ్జ్ పైన వర్ధంతి కార్యక్రమం అన్ని కుల సంఘాలు పూలమాల వర్ధంతి కార్యక్రమం జరిగింది. దీనికి గుగ్గుల శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హరికుమార్ గౌడ్, వీరస్వామి గౌడ్, సంధ్య గౌడ్, నవీన్ గౌడ్, మాచర్ల అంజయ్య గౌడ్, కలర్ సత్తన్న ఆధ్వర్యంలో వర్ధంతి 50 మంది వరకు పాల్గొన్నారు. కలెక్టరేట్ పల్లెటూరులో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అందులో 100 మంది పాల్గొన్నారు. రోజు కాబట్టి వర్ధంతి జరుపుకుంటున్నాం. అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమకారుల గురించి చరిత్ర దొడ్డి కుమరయ్య కావచ్చు, కాకా ఎగమ కావచ్చు, సర్వే పాపన్న కావచ్చు, వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా జరుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ వారి యొక్క ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, గౌడ సంఘాలు, పెద్ద మంత్రులు అందరూ వచ్చి మా ఆవేదన, పాపన చరిత్ర ఎట్లా అని చెప్పి కూడా అందరం మాట్లాడడం జరిగింది. ఏదేమన్నా 5,000 ఎకరాల గుట్టలు మేము అన్ని సంఘాల వాళ్ళని కలిసి కాపాడినాము. పాప నడియాడిన చరిత్ర ఉంది కాబట్టి మా ఆత్మీయులు, బీసీ మంత్రివర్యులు, మా అన్నగారు పొన్నం ప్రభాకర్ గారు కూడా 4,70,00,000 రూపాయలు అక్కడ సర్వై పాపన్న గుట్టల అభివృద్ధి గురించి చేయడం సంతోషం. అదేవిధంగా కరీంనగర్లో దాదాపుగా మేము అన్ని గౌడ సంఘాలు కలిసి సర్వై పాపన్న గుట్టల మీద సర్వాయిపేట గుట్టలు ఆపడం జరిగింది. ఆనాడు గ్రానైట్ వాళ్ళు దొంగలు, దోపిడులు ఆ పాపన్న చరిత్ర కొల్లగొట్టడానికి వస్తే కబడ్డారు బిడ్డ అని చెప్పి అందరి వాళ్ళు వెళ్ళగొట్టి అక్కడ విత్తనం పెట్టారు కాబట్టి ఆ గుట్టలు ఆగినాయి. అదేవిధంగా సర్వై పాపన్న పేరు వింటేనే రోమాలు నిలబడతాయి. అదేవిధంగా కరీంనగర్లో అలుగురి బ్రిడ్జి పైన సర్వై పాపన్న విగ్రహం మేము పెట్టాము అందరం గౌడ్లు కలిసి. అదే జాగ్రత్త కూడా సర్వై పాపన్న విగ్రహం పెద్దది పెట్టాలని చెప్పి ఆ అంతకుముందున్న ప్రభుత్వం గంగల కర్మగారు గారి దగ్గర పోతే వారు 1,03,00,000 రూపాయలు వాడు చేశారు. అందులో భాగంగా ఫస్ట్ మాత్రం 30,00,000 రూపాయలు శాంక్షన్ చేసిండ్రు. అది అక్కడే ఆగిపోయింది. అదే విషయం కలెక్టర్ గారికి దృష్టి తీసుకుపోయాం. మేడం గారు అక్కడ విగ్రహం ఆగిపోయింది. అక్కడ సర్వై పాపన్న ఒక కోట కట్టి ఆ కోట మీద గుర్రాన్ని పెట్టడానికి ప్లాన్ చేసినాము. ఆగిపోయింది కాబట్టి మేడం కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అందరు కూడా దీన్ని ఆరోగ్యం చేయాలి, అందరూ కూడా ఒత్తిడి పెడతారని చెప్పి కోరుకుంటూ పాపన్న యాదగారనే ఈరోజు గొప్ప విషయం కాబట్టి బాధాకరం. ఒక అందుకు పాపన్న చేత బయటకు వచ్చింది కాబట్టి సంతోషకరం. ఏదైనా అందరి మీడియా వారికి ధన్యవాదాలు పేరు పేరున మా గౌడ సంఘాల పక్షాన, అదేవిధంగా కుల సంఘాల పక్షాన. సర్వై పాపన్న అంటే ఒక గౌడుకే కాదు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి పాపన్న. పుట్టిన కులాలు కావచ్చు అందరు ఏకం చేసి గొప్ప చరిత్ర సృష్టించిన పాపన్న. వారికి నివారించుతున్నాం. అమర్ హై, అమర్ హై సర్వై పాపన్న, అమర్ హై, జై పాపన్న.